దివ్యాంగుల సాధికారతకు వివిధ సంక్షేమ పథకాలను కేంద్ర ప్రభుత్వం అమలు చేసిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. తార్నాకలో ఏర్పాటు చేసిన సామాజిక అధికారిత శిబిరంలో కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఏడీఐపీ పథకం కింద దివ్యాంగులకు 3 చక్రాల సైకిళ్లు, వినికిడి యంత్రాలు, కృత్రిమ అవయవాలను అందించారు. దివ్యాంగులు మానవ వనరులలో అంతర్భాగమని అన్నారు. దివ్యాంగుల సాధికారత కోసం ప్రధానమంత్రి చేస్తున్న కృషిని కిషన్ రెడ్డి అభినందించారు. కేంద్ర ప్రభుత్వం తరఫున మన సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి సనత్ నగర్, సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాలలో దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను గుర్తించి వాళ్ళకు కావలసినటువంటి బ్యాటరీతో నడిచేటువంటి ట్రై సైకిల్స్, వీల్ చైర్స్, హియరింగ్ ప్యాడ్స్, స్టిక్కర్స్, సెల్ ఫోన్స్, ఈ రకంగా వాళ్ళకి ఏ రకమైనటువంటి వస్తువులు కావాలన్నా అవన్నీ ఈరోజు పంపిణీ చేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. సుమారు 2 కోట్ల విలువైనటువంటి వస్తువులు సికింద్రాబాద్లోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో దివ్యాంగుల కోసము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము మంజూరు చేయడం జరిగింది. నరేంద్ర మోడీ గారి ఆశయాలతో ఈ కార్యక్రమాలన్నీ కూడా వారి ఆదేశాలతో నిర్వహిస్తూ ఉన్నాము. ఎందుకంటే సమాజంలో మరి ఎవరినైనా ముందు చేయూతను అందించి ఆదుకోవాలి అంటే అందరికంటే మొట్టమొదటిగా చిట్ట చివర ఉన్నటువంటి వ్యక్తి దివ్యాంగులు. అందుకే ప్రధానమంత్రి అంటారు, వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళు చిట్ట చివర కాదు, చిట్ట చివర ఉన్నటువంటి వ్యక్తికి మొట్టమొదట మనం సహకారం అందించాలి. అందరికీ అన్ని రకాల అవయవాలు ఉంటాయి. భగవంతుడు కొంతమందికి దురదృష్టం అవయవ లోపంతో దివ్యాంగులుగా ఉంటారు. కాబట్టి వాళ్లకు మనము సమాజము, ప్రభుత్వము అందరూ కూడా చేయూతను అందించాలి.